తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనతో శ్రీ డాక్టర్ విజయలక్ష్మి గారు ఉన్నారు. విజయలక్ష్మి గారు నమస్కారం అండి. నమస్కారం శ్రీలక్ష్మి గారు, చెప్పండి. అమ్మ, అవతారాల్లో విష్ణుమూర్తికి దశావతారాలు ఉన్నాయి. అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి అవతారాలు అనకుండా శక్తులు అంటారు. శక్తులు అంటాం, అసలు శక్తి విద్యలు అంటాం, విద్యలు కూడా అంటామంటారు. అవును. అయ్యో, అమ్మవారు అంటే విద్యే. శ్రీ విద్య అంటున్నామా? శ్రీ విద్య, ఆత్మ విద్య, మహావిద్య కదా, అన్ని విద్యలే వస్తాయి కదండి. శక్తులే కదా. అంటే శక్తులే విద్యలు అంటారా? శక్తులనే విద్యలు అంటాం. అంటే ఇప్పుడు ఎలా ఒక శక్తి వచ్చిందంటే, ఒక విద్య వస్తే మనకు ఆ శక్తి వచ్చేసినట్టే కదా. విద్య వస్తేనే శక్తి వస్తుంది. శక్తి నుంచే విద్య, విద్య నుంచే శక్తి, రెండు ఒకదానికొకటి సినానిమ్స్, పర్యాయ పదాలు. పర్యాయ పదాలు. ఒక శక్తి వచ్చిందంటే మీకు ఆ విద్య వచ్చి, దానికి సంబంధించిన విద్య వచ్చేసినట్టే కదా. దానికి సంబంధించినట్టు ఆ విద్య వస్తేనే ఆ శక్తి వస్తుంది. ఆ విద్య, ఆ శక్తి రెండు సమానంగా ఒకేసారి వచ్చేస్తాయి. దాన్నే శక్తి అంటాం, దాన్నే విద్య అంటాం. ఒక డ్రైవింగ్ చేసేటటువంటి నేర్పు వచ్చిందండి, చేర్పంగానే పూర్తిగా డ్రైవింగ్ విద్య వచ్చేసినట్టే కదా. ఆ శక్తి అంటే ఆ పర్టికులర్ ఎనర్జీ అంతా అతనికి వచ్చేసినట్టే కదా, ఆ డ్రైవ్ చేస్తున్నటువంటి వ్యక్తికి వచ్చినట్టే, అతనికి లేదా ఆమెకి. అంటే ఏంటి, ఏదైనా సరే ఒక పని చేస్తుంటే ఆ పని నుంచి సంపూర్ణమైనటువంటి సిద్ధి మనకి కలిగితే, అంటే పూర్తి సంపూర్ణ జ్ఞానం, సగం సగం తెలిసి ఉంటాం కాదు, సంపూర్ణ సిద్ధి మనకు కలిగితే దాన్నే మనం విద్య అంటాం. దాన్నే విద్య అంటాం. ఓ పాఠం చదువుకుంటున్నాం, ఆ పాఠంలో విషయం అంతా మనకు అర్థమైపోతే అది మనకి విద్య. విద్య, అవునండి. అవునా, అదే విద్య. ఇప్పుడు అమ్మవారిని, ఇప్పుడు దశావతారాలు, విష్ణుమూర్తిని దశావతారాలు అంటాము. మరి అమ్మవారిని శక్తులు అంటున్నాం అన్నారు కదా. ఒక్క విషయం గమనించండి, విష్ణుమూర్తి దశావతారాలు అనేది లిమిటెడ్ వర్షన్. అసలు చాలా అవతారాలు ఎత్తాడు ఆయన, ఎన్నో అవతారాలు ఉన్నాయన్నమాట. వాడుకగా మనకి మీకు భాగవతంలో వెళ్తే అవతారాలన్నీ కనపడతాయి. 10 ముఖ్యమైన వాటిగా గుర్తించారంతే. అలాగే ఈ శివుడికి కూడా బోల్డ్ అవతారాలు ఉన్నాయి. శివుడు అవతారాలు శివుడికి ఉన్నాయి, లేవా అంటారు అందరూ. అంతా అవుతారే. శివుడికి అవతారాలు నటరాజు, వీళ్ళ భైరవుడు, మరి శివుడికి ఉండే అవతారాలు ఆయనకు ఉన్నాయి, దక్షిణామూర్తి. అలాగే ఇటు విష్ణువు అవతారాలు విష్ణువుకు ఉన్నాయి. అలాగే అమ్మవారికి ఉండేటటువంటి వాటిల్ని మనం శక్తులు అంటాం. శక్తులు అంటాం. ఓకే, శక్తి అంటున్నారా. ఇప్పుడు ఒక్కసారి విద్య, మహావిద్య అనే పదాలు విన్నారా? విన్నామండి. విన్నారు. దశ మహావిద్యలు అంటామా? అవునండి, దశ మహావిద్యలు. మహావిద్యలు. మహావిద్యలు అంటే ఏంటి, ఉన్న విద్యల్లో కల్లా ఉన్నతమైన, మహా అంటే కొత్తది, గొప్పది, దీనికంటే పై స్థాయి, ఒక పై స్టెప్ అని గొప్ప విద్యల కింద మహావిద్యలు అంటారు. మహావిద్యలు అంటే 10 మహావిద్యలు, దశ మహావిద్యలు అంటాం. ఈ దశ మహావిద్యలు అమ్మవారి స్వరూపాలే. ఇవి మనకి దేవి భాగవతంలో చాలా స్పష్టంగా తెలుస్తాయి. వీటన్నిటి గురించి వివరణ చాలా పురాణాల్లో ఉన్నాయి, దేవిలో భాగవతంలోనే ఉన్నాయని కాదు నా ఉద్దేశం. అక్కడ ఇంకా చాలా వివరంగా ఉన్నాయి. ఒకసారి అమ్మవారు మహిషాసురుడిని చంపాల్సి వచ్చింది. మహిషాసురుడిని చంపటానికి వాడసలు బాలవే కాని రాక్షసుడు. అమ్మవారు తరుగుతుంటే వాడు పారిపోతున్నాడు, తరుగుతుంటే పారిపోతున్నాడు. ఇక చివరికి దీనికి సంబంధించినటువంటి ఒక సన్నివేశం ఒకటి, మహారాష్ట్రలో సప్తశృంగి అని ఒక ఆలయం ఉంది, కొండ మీద ఉంటుంది, కొండ కొమ్మున ఉంటుంది. సప్తశృంగి 7 శిఖరాలు ఉన్నాయి అనమాట. అక్కడ శృంగం అంటే కొమ్ము కదా, 7 కొండ కొమ్ములు ఉన్నాయి. ఆ పైన వెలిసిన అమ్మవారు కొండ కొమ్ము మీద వెలిసిందండి. మహా అద్భుతమైన దర్శనం, సప్తశృంగి అమ్మవారి దర్శనం అయితే చెప్పలేను నేను. ఒక రకం చూసిన వాళ్ళందరికీ కూడా ప్రత్యక్ష దర్శనం నిజంగానండి. దానికి ఒకప్పుడు ఎన్నో వేల మెట్లు ఉండేవి, అన్ని వేల మెట్లు ఎక్కి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు కొత్తగా ఒక రోప్వే ఏర్పాటు చేశారు, కేబుల్ కార్ లాంటిది, ఆధునిక విజ్ఞానం వచ్చింది. కానీ అది కూడా కొండల్లో కదా, అన్ని చోట్ల మనం చేయలేము. కొంత దూరం మళ్ళీ నడిచే వెళ్ళాలి, కొంత దూరం మళ్ళీ మెట్లు ఎక్కే వెళ్ళాలి. అంటే చాలా వరకు దాదాపు ఒక 90% కేబుల్ కార్ తీసుకెళ్తే ఇంకొక పర్వతం వరకు వెళ్ళిపోతుంది. అక్కడ దిగిన తర్వాత మళ్ళీ కొన్ని ఆ పైన కొంచెం ఎక్కి గర్భాలయంలోకి వెళ్తే ఎంత అద్భుతమైన దర్శనం అంటే అది చెప్పటానికి కలిగి కాదు. ఆవిడ మహిషాసురుడిని చంపటానికి వెళ్ళిపోతుంటే ఆవిడ 18 భుజాలతో ఉంటుంది. అన్ని భుజాలతో ఉన్నటువంటి ఆవిడ అన్ని చేతుల్లో తలో ఆయుధం ధరించి మహిషుణ్ణి చంపటానికి అమ్మవారికి అందరి దేవతలు ఒక్కొక్క ఆయుధాన్ని ఇచ్చారు. ఎందుకంటే వాడు పురుషుల చేతిలో చావుడు. అందరి దేవతలు ఈవిడికి ఆయుధాలు ఇస్తే ఆయుధాలన్నిటినీ అన్ని చేతుల్లో పట్టుకుని వెళ్ళి వాడిని ఎదురుకుండా ఇంకొక అన్ని కొండల ప్రాంతం, అదంతా ఒక కొండ ఉంటుంది. ఆ కొండ ఉన్న దగ్గర ఆ కొండ దాటి వాడు పారిపోతే వాడిని తొందరగా చేరుకోవడానికి కొండకి బొక్క చేసి కొండలోంచి వెళ్ళిపోయింది అని అక్కడ పురాణ కథ.
కొండలోంచి రంధ్రం చేసేసి కొండలో చక్కగా మీకు హోల్ కనిపిస్తుందండి. ఇప్పటికీ కనిపిస్తుంది, ఈ రోజు కనిపిస్తుంది. ఆ హోల్ చేసేసి అంటే వాడు పైనుంచి వెళ్తే ఈవిడ కింద నుంచి వెళ్ళిపోయింది అనమాట. కొండలో నుంచి దిగేలోపు అక్కడ ప్రత్యక్షం అమ్మవారి కాందే ఉంది, సాధ్యం కాందే ఉంది. ఆమె తలుచుకుంటే ఏముంది, లోపలికి వెళ్ళిపోయి వాడు పారిపోతుంటే వాడికి దశ దిక్కుల, చాలామందికి 4 దిక్కులు 8 దిక్కులు ఇవే తెలుస్తాయి. 4 దిక్కులు అంటే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణ దిక్కులు తెలుసు. మరి ఇంకో 4 దిక్కులు ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈశాన్యం అని ఇంకో 4 చెప్తారు. ఆ 8 కాకుండా పైన కింద కూడా, పైన అంటే వాడు పైకి పారిపోవటానికి వీలేదు, కిందకి పారిపోవటానికి వీలేదు. ఏ యాంగిల్లోకి పారిపోవడానికి దిగ్బంధనం చేస్తారు. అష్ట దిగ్బంధనం కాదు, దశ దిగ్బంధనం చేసింది ఆవిడ. దశ దిగ్బంధన 10 వేపుల నుంచి 10 రూపాయల్లో అవతరించి. అవును, రాక్షసుడు కదా, అటు ఆకాశంలోకి వెళ్ళొచ్చు, ఇటు భూమిలోకి వెళ్ళొచ్చు. అప్పుడు చంపింది వాడిని. 10 రూపాయలు ధరించి 10 అవతారాలు, దశ మహావిద్య అన్నారు. దాన్నే ప్రకటితమైనది. అప్పుడు దశ మహావిద్యలాగా అమ్మవారు ప్రకటితమైంది. కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, మాతంగి, షోడశి, ధూమావతి చ మాతంగి, షోడశి, కమలాత్మిక, భువనేశ్వరి. ఇవి 10 అవతారాలు. అబ్బా, అసలు ఆమె అప్పుడు ఈ 10 అవతారాలు 10 వేపుల నుంచి దశ దిగ్బంధనం చేసేసరికి వాడికి ఇంకెట్టేలా తారలేదు. అప్పుడు అమ్మవారి వాడిని నిర్జించింది, వాడిని సంహరించాక వాడు మళ్ళీ ఆ శక్తి అమ్మవారిలో కలిసిపోయింది. ఎవరిదైనా శక్తి ఆవిడ నుంచే వచ్చాము, ఆవిడలో లైవ్ అవ్వాల్సిందే కదా, వెళ్ళిపోయింది. అది దశమహావిద్య ప్రకటన చూడండి ఎలా అద్భుతంగా అయిందో. చాలా గొప్పగా అండి, అద్భుతం. కాళీ, తార, చిన్నమస్త, భైరవి, బగళాముఖి, ధూమావతి చ మాతంగి, షోడశి, కమలాత్మిక, భువనేశ్వరి. ఈ 10 అవతారాలు అతన్ని సంహరించింది, దిగ్బంధించేశారు మహిషుడిని. ఇదే ఇంకోసారి కూడా ఈవిడ దశమహావిద్యలు అంటే సామాన్యమైనవి కాదండి, మహత్తరమైనవి, మామూలువి ఏవి దానికి సాటి రావు. అటువంటి మహావిద్యలు. వాటితో ఒకసారి శివుణ్ణి దిగ్బంధనం చేసింది. శివుణ్ణి చేసింది. ఎందుకు చేసింది? శివుణ్ణి చేసింది అంటే భార్య భర్త కదా అనుకుంటాం కదా ఇద్దరిని. భర్తను ఒకటి అడిగింది, ఆయన ఒప్పుకోలేదు. ఒప్పుకోవా అని అన్ని వైపులో మనం కూడా ఒకటి అడుగుతూ ఉంటాం చూడండి అప్పుడప్పుడు భర్తల్ని, నాకు అది కావాలి ఇది కావాలని. ఇప్పుడు కాదు అంటే చేస్తావా లేదానని గట్టిగా పట్టుపట్టు కూర్చుంటామా? ఎట్టెళ్ళినా కాఫీ ఇవ్వాలన్నా ఇవ్వను, అన్నం పెట్టాలన్నా పెట్టను, అది చేయాలన్నా చేయను. అలకలు కైకేయి చేసింది అదే కదా. ఓకే, ఇలా చేసేసరికి ఏమైంది, ఒప్పుకుంటారు. అలాగే శివుడు కూడా ఒప్పుకోవాల్సి వచ్చింది. అది ఎప్పుడు జరిగింది? దక్షుడు నిరీశ్వర యాగం, శివుడి మీద అలిగాడులేండి ఓ సందర్భంగా. అలిగి నిరీశ్వర యాగం చేస్తానని కూర్చున్నాడు. నిరీశ్వర యాగం అంటే ఈశ్వరుడు రాకుండా యాగం, ఈశ్వరుడు లేని యాగం. దక్ష ప్రజాపతి మామగారే. ఈ మన నారదుడు గారు ఏం చేశారు, ఈయన మనకి మెసెంజర్ కదా, ఆయన వచ్చేసి అదేంటమ్మా నువ్వు ఇంకా వెళ్ళలేదా, మీ నాన్నగారు అక్కడ పెద్ద యాగం చేస్తున్నారే, నేను యాగం అన్నాడు. అవునా, అదేమిటి నన్ను పిలవకుండా, మా అల్లుడిని పిలవకుండా, కూతుర్ని పిలవకుండా మా నాన్నగారు యాగం చేయటం ఏంటి? పుట్టింటి పిలుపు తప్పకుండా ఉంటుంది కదండి అని అంటే, లేదమ్మా ఈసారి నిరీశ్వర యాగం చేస్తున్నారు అన్నాడు. మా నాన్న మా ఆయనకి ఇంత అవమానం చేస్తాడా? అది నా పుట్టింటి వైపు నుంచి వస్తే నాకెంత అవమానం? మన పుట్టింట్లో భర్తని గౌరవిస్తే మన గౌరవం, మనకు ఆనందం, గౌరవం రెండు చులకన ఉంటుందండి కదా. పిలవకపోతే పుట్టింటి వారి నుంచి పిలుపు రాకపోతే ఆమెకి వాళ్ళ ఇంట్లో అంత పెద్ద గొప్ప యాగం చేసుకుంటూ పుట్టింట్లో నన్ను నా భర్తని పిలవరా, ఈవిడ కోపం వచ్చేసింది. కోపం కాదు, పంతం వచ్చింది. అసలు దుఃఖం వచ్చింది, కోపం వచ్చింది, పంతం వచ్చింది, అన్నీ వచ్చేసాయి. వచ్చి శివుడి దగ్గరికి వచ్చి, ఇలా మా ఇంట్లో ఒక యాగం జరుగుతుంది, నేను వెళ్ళాలనుకుంటున్నాను, మన ఇద్దరం వెళ్దామని. పిలవని చోటకి వెళ్ళటం చాలా తప్పు, నేను రానన్నాడు శివుడు. పిలవని పేరెంటానికి వెళ్ళకూడదు కదా, అవమానం జరుగుతుంది. అదే ఇక్కడి నుంచే వచ్చింది అన్నమాట. మీరు చెప్పిన పిలవని పేరెంట్ సామెత ఇక్కడి నుంచే వచ్చింది. ఎంత చేటు తెచ్చిందో అది తర్వాత. ఈవిడేమో కాదు నేను వెళ్తానండి. వెళ్ళొద్దు సతీదేవి రూపం అది. వెళ్ళొద్దు సతీ, అవమానం మిగులుతుంది, పిలవని చోటకి వెళ్ళొద్దు అన్నాడు. ఈవిడ ఏవైనా సరే వెళ్తానంది. శివుడు ఒప్పుకోకపోతే అప్పుడు ఒక్కసారి తనలోంచి దశమహావిద్యల్ని ప్రకటించి శివుడిని దశ దిగ్బంధనం చేసేసింది. ఇందాకే చెప్పుకున్నాం కదా దశమహావిద్యలు అంటే ఏమిటో. 10 అవతారాలు ఎత్తేసింది. 10 అవతారాలతో శివుడిని 10 వైపుల నుంచి, ఇక శివుడికి ఎటు పోవటానికి దారలేదు, కింద పోవటానికి దారలేదు, పైకి పోవటానికి దారలేదు, ఏ పక్కకి పోవటానికి దారలేదు. దశ దిగ్బంధనం చేసేసి పట్టేసింది. ఒప్పుకుంటావా లేదా, ఒప్పుకుంటా, ఎటు తిరిగినా అక్కడ అమ్మవారు ఒప్పుకుంటావా లేదా అంటోంది. 10 రూపాయలు శివుడు ఏ పక్కకి తిరుగుదామన్నా అక్కడ అమ్మవారంటే ఒప్పుకో అంటుంది. ఇక చివరికి సరే ఒప్పుకుంటున్నాను సతీ వెళ్ళిరా,
కానీ మన ప్రమదగణాలు ఇచ్చి పంపిస్తాను వాళ్ళని నీతో పాటు తీసుకెళ్ళి నీకేమన్నా కష్టం వస్తే చెప్పు, వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళు నీకు అండగా ఉంటారన్నాడు. పంపించాడు తోడు బాడీ గార్డ్స్. ఇప్పుడు తను వెళ్ళటల్లా, ఆవిడ ఒక్కదాన్ని పంపించడానికి ఇష్టపడలా. అసలు ఆవిడ వెళ్ళటమే ఇష్టం లేదు. ఏం చేస్తాడు, తప్పనిసరి అమ్మవారు చాలా మొండిదండి, చాలా పంతం. అందుకే ఆడవాళ్ళకి అందరికీ పంతం ఉంటుంది చూడండి. మనందరం అవతారాలమే కదా. అవునండి. మా ఆడవాళ్ళలో కనిపించే పంతం మగవాళ్ళలో కనిపించదు. అవునవును. ఆవిడ అపరావతారంలో మనమే అపరకాళి అయిపోతూ ఉంటాను. అన్నీ ఆ పేర్లన్నీ కూడా అలాగే వచ్చినాయి మనకి. ఆ పంతంతో ఈవిడ బయలుదేరాక అక్కడ చూసింది. సరే ఏదో తర్వాత దక్ష యజ్ఞం అభాస్ పాలవటం అదంతా ఉంది కదా. ఆ కథ అంతా జరిగి చివరికి సతీదేవి అక్కడ దేహత్యాగం చేయాల్సి వచ్చింది. పిలవని పేరంటానికి వెళ్తే ఎంత అయిందో చూడండి. చాలా దేహత్యాగం చేయాల్సి అర్పించేసింది ఆమె. అసలు ఆ తరువాత అవతారాలన్నీ వచ్చాయి. అంటే మనం అనుకున్నటువంటి అష్టాదశ శక్తి పీఠాలు అంటామే, అష్టాదశే కాదు, చాలా శక్తి పీఠాలు ఉన్నాయి. పంచాశత్ పీఠ రూపిణి అని ఒక నామం ఉంది మనకి లలిత సహస్రనామంలో. అవునండి. అన్ని పీఠాలు ఉండగా 18 మాత్రం ప్రధానంగా శంకరాచార్యుడు గుర్తించాడు కనుక వాటిని 18 శక్తి పీఠాలు, అష్టాదశ శక్తి పీఠాలు అంటున్నాం. ఇప్పుడు శక్తి విద్య ఎట్లా అయిందో చూసారా? విద్య మహావిద్య అయిపోయింది ఆవిడ. ఆ మహావిద్యని శివుడు కూడా కాదనలేకపోయాడా? మహిషుడంత అలివి కాని రాక్షసుడిని అవలీలగా చంపేసిందా? అన్నీ తెలిసిన ఆదిశివుడిని కూడా ఆపేసింది ఆమె. అసలు శివుడు కూడా ఆవిడని కాదనలేకపోయాడు, అలా దిగ్బంధనం చేసేసింది. మహావిద్యలు అంటే అవి. ఇప్పుడు అర్థమవుతుంది అమ్మవారిని మహావిద్య శక్తి ఎందుకంటున్నాము? అవతారాలుగా చెప్పుకోము. ఇప్పుడు ఈ 9-10 పేర్లు చెప్పాగా నేను, శక్తులుగానే చెప్పుకుంటాం. ఆ శక్తులే దశ మహావిద్యలు. ఒక్కొక్క విద్య నుంచి ఒక్కొక్క శక్తి వచ్చారు. ప్రతి విద్యకి ఆ విద్యకు ఉన్నటువంటి రూపము, ఆ విద్యకు ఉన్నటువంటి శక్తి, ఆ విద్యకు ఉన్నటువంటి ప్రత్యేకతలు. మళ్ళీ ప్రతి దశ మహావిద్య ఇది ఒక శాస్త్రం అండి. దాని గురించి ప్రత్యేకంగా ఒక్కొక్క విద్య గురించి చెప్పుకోవచ్చు. అంటే కాళీ ఎవరు, తార ఎవరు, చిన్నమస్తా ఎవరు. అసలు చిన్నమస్తా అంటే ఎంత ఒక రకంగా ఆనందం వచ్చేస్తుంది నాకు. చాలా అద్భుతమైన అవతారాలు, తప్పకుండా వివరించండి. మహావిద్యలు చిన్న చిన్న విషయాలు కావండి అవి. ఇంత లోతైన విషయాలు అందరికీ అందుబాటులో ఉండవు కదండి. అందరికీ సులువుగా తేలికగా తెలుసుకుంటే అన్నీ ఉన్నాయండి. నేను మామూలు మానవ మాతృరాలనే కదా. అవునండి. తెలుసుకుంటే అన్నీ అందుబాటులోనే ఉన్నాయి. తెలుసుకోవాలనే జిజ్ఞాసే కావాలంతే. ఎదురుకుండా నీళ్ళు ఉన్నాయి, దాహం వేయాలంతే ఆ నీళ్లు తాగడానికి, అంతే. చాలా చక్కగా వివరించారండి. ఎంత గొప్పగా వివరించారో. థ్యాంక్ యూ.